హాయ్ అండి. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇప్పుడు మీకు టమాటో, పచ్చిమిర్చి, రోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా కడాయిలో ఆయిల్ పోసి అందులో కొంచెం ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కడిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి, లేదంటే పచ్చిమిర్చి పేలుతుంది. తర్వాత టొమాటోను కూడా కొన్ని పచ్చిమిర్చికి సరిపడా టొమాటోస్ తీసుకొని వాటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే టొమాటో వేసి బాగా మగ్గించుకోవాలండి. టొమాటోలో కొంచెం సాల్ట్ వేయండి, త్వరగా మగ్గిపోతాయి సాల్ట్ వేయడం వల్ల. తర్వాత దానిలోకి ఒక ఎల్లిపాయ కూడా వేయాలండి. పచ్చిమిర్చిలోకి ముందుగానే మనం పచ్చిమిర్చి దంచుతాం కాబట్టి పచ్చిమిర్చిలో ఒక ఎల్లిపాయ వేసి దంచుకోవాలండి. ఈలోపు టమాటో మగ్గేలోపు నేను రోలు కడిగి రెడీ చేసుకున్నానండి. ఈలోపు నేను రోట్లో పచ్చిమిర్చిని ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అందులోనే వెల్లిపాయ, కొంచెం సాల్ట్ వేసి దంచుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మామూలుగా మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కాకపోతే రోట్లో వేసుకొని దంచితే టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి దంచిన తర్వాత టమాటోని అందులో వేసి కలిపి దంచుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా దంచుతున్నానో. పచ్చిమిర్చి మెత్తగా దంచేసానండి. ఈలోపు టొమాటో కూడా మగ్గిపోయినాయండి. సో టొమాటో కూడా తీసుకొచ్చి దాంట్లోనే వేసి దంచుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మరీ మెత్తగా అవసరం లేదు, ఒక 80% దంచితే చాలండి. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టొమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది.